ఓం శాంతి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మాన్సా కార్యక్రమానికి సుస్వాగతం. చూడండి, ఆకాశంలో సూర్యుడు ఉంటాడు. ఒక్కసారి వాతావరణంలో సడన్గా దట్టమైన మేఘాలు కమ్ముకుంటే ఏమవుతుంది, ఆ సూర్యుడిని ఏం చేస్తే మేఘాలు మూసేస్తాయి. ఒక్కసారి అంటే అది పగలైనా కానీ మొత్తం వాతావరణంలో చీకటి వస్తుంది. అంటే మేఘాలకి ఎంత శక్తి ఉంటుందంటే సూర్యుడిని కూడా కమ్ముకుంటాయి, సూర్యుడిని కూడా మూసేస్తాయి. అప్పుడేమవుతుంది, పగలేమో రాత్రి అయినట్టు అనిపిస్తుంది, మొత్తం చీకటి అంధకారం అయినట్టు అనిపిస్తుంది. అలానే మన జీవితంలో కూడా అసంతృప్తి అనే మేఘాలు, అసంతృప్తి ఏంటి, మేఘాలు లాంటిది. అసంతృప్తి అనే మేఘాలు ఏం చేస్తే మన జీవితంలో భాగ్యం అనే సూర్యుడిని మూసేస్తాయి. ఎప్పుడైతే మన జీవితంలో భాగ్యం అనే సూర్యుడు మూసిపోతాడో అప్పుడు లైఫ్లో అసంతృప్తి మేఘాలు ఏం చేస్తాయి, భాగ్యం అనే సూర్యుడిని మూసేస్తాయి. అప్పుడు జీవితంలో నిరాశ, నిస్పృహ అని చీకట్లు అలుముకుంటాయి. ఎప్పుడైతే లైఫ్లో చీకట్లు వస్తాయో అప్పుడు మనిషి జీవితం ఏమవుతుంది, సందేహాలు, డౌట్స్, క్వశ్చన్స్ అనే అడవిలో చిక్కుంటాడు. చూడండి, మనం అడవిలో చిక్కున్నాం అనుకోండి, అడవిలో ఏమన్నా రోడ్లు ఉంటాయా, రహదారులు ఉంటాయా, రూట్ మ్యాప్ ఉంటుందా? అడవిలో ఎటు వెళ్ళాలి, ఎటు నుంచి రావాలి, ఎటు నుంచి వెళ్ళాలి తెలియదు. ఇంకా ముళ్ళు గుచ్చుకుంటాయి, క్రూర మృగాలు ఉంటాయి. అంటే అడవిలో ప్రయాణం ఎలా ఉంటుంది, చాలా భారంగా ఉంటుంది. అలాగే ఎప్పుడైతే మన లైఫ్లో ఈ చీకట్లు, అసంతృప్తి అనే మేఘాలు కమ్ముకొని నిరాశ, నిస్పృహ అనే చీకట్లు వస్తాయో అప్పుడు మన లైఫ్ ఏమవుతుంది, ప్రశ్నలు, డౌట్లు అనే అడవిలో చిక్కుంటాం. ఆ అడవిలో చిక్కున్న తర్వాత ఆ మనిషి జీవన యాత్ర, జర్నీ ఎలా అంటే చాలా భారంగా అనిపిస్తుంది. అడవిలో ముళ్ళు గుచ్చుకున్నట్టు మన జీవితంలో కూడా ఏంటి, వ్యర్థ సంకల్పాలు అనే ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి. వ్యర్థ సంకల్పాలు, అనవసరమైన ఆలోచనలు, నెగిటివ్ థాట్స్ ఇవేం చేస్తుంటాయి, మనల్ని తినేస్తుంటాయి, మన లైఫ్ని. ఇప్పుడు క్రూర మృగాలు ఎలా తినేస్తాయో అలాగే ఈ మన ఆలోచనలే ఎప్పుడైతే నెగిటివ్ అవుతాయి, వ్యర్థం అవుతాయి, అనవసరంగా ఆలోచిస్తాం, అతిగా ఆలోచిస్తాం, ఇవన్నీ ఏం చేస్తాయి, మన జీవితాన్ని తినేస్తాయి. అందుకే అసంతృప్తి అనేది చాలా డేంజర్. ఈ సంతృప్తి, అసంతృప్తి అంటే ఏంటి, అసలు అసంతృప్తి అంటే ఏంటి, లోటు, వెలితి, ఏదో లేదన్న భావన. నాకు గౌరవం ఇవ్వలేదని, నన్ను ముందుంచలేదని, నాకు పేరు లేదని, నా దగ్గర ధనం లేదని, అది లేదని, ఇది లేదని 100 కారణాలు. మనిషి ఏదో ఒక కారణాన్ని పట్టుకుని లైఫ్లో అసంతృప్తి అవుతూ ఉంటాడు. ఇప్పుడు చూడండి, లైఫ్లో సాటిస్ఫాక్షన్ అనేది ఎలా వస్తుంది, ఎలా ఉంటుంది, అసంతృప్తి అంటే ఇప్పుడు మనం పిల్లలు పుట్టగానే ఏమనుకుంటాము, ఆ పిల్లలు పెరిగి మంచి కాలేజీలో సీట్ వస్తే అని అనుకుంటాం. మంచి కాలేజీలో సీట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏమనుకుంటాం, మంచి కాలేజీలో సీట్ వచ్చి మా అబ్బాయి బాగా చదువుకుని మంచి జాబ్ రావాలనుకుంటాం. ఆ తర్వాత ఏమనుకుంటాం, మళ్ళీ వాళ్ళకి మంచిగా మ్యారేజ్ అయ్యి మంచి లైఫ్లో సెటిల్ కావాలి. ఆ తర్వాత ఎండ్ కాదు మనకి, అంటే సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. ఇది అయిపోతే అదైపోతే మా అబ్బాయికి మంచి జాబ్ వస్తే అన్నీ అయిపోయినట్టే, తర్వాత మ్యారేజ్ అయితే అన్నీ అయిపోయినట్టే, తర్వాత మ్యారేజ్ అయితే పిల్లలు పుడతారు. అప్పుడు మళ్ళీ స్టార్ట్, మా మనవడు బాగా చదువుకోవాలి, మా మనవడికి మంచి జాబ్ రావాలి. అంటే ఆ లింక్ ప్రాసెస్ ఎప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మనిషి జీవితంలో పరుగులు పెడుతూనే ఉంటాడు, కానీ ఎప్పుడు సంతృప్తి అనే గమ్యాన్ని చేరుకోవట్లేదు. అసంతృప్తిలోనే ఈ ప్రవాహంలో పరిగెడుతూ లైఫ్ని ఎండ్ చేసేస్తున్నాడు. అయితే ఒక ఊర్లో ఒక రైతు ఉంటాడనమాట. ఆ రైతు ఒక చిన్న పొలం ఉంటే దాన్ని దున్నుకొని సాగు చేసుకుంటుంటాడు. ఒక ఆయన చెప్తాడనమాట, ఇక్కడ కాదు ఫలానా ప్లేస్కి వెళ్ళు, అక్కడ చాలా చౌకగా భూమి దొరుకుతుంది, నువ్వు ఇంకా ఎక్కువ భూమి ఉంటే ఎక్కువ సాగు చేసుకుని సంపాదించుకుని సుఖంగా ఉండొచ్చు కదా అని చెప్తాడు. సరే ఆ ఊరు వెళ్తాడు రైతు. ఊరు వెళ్ళి అడుగుతాడు అనమాట వాళ్ళని, ఇక్కడ భూమి ఎంత రేటు ఉంది ఎలా అంటే, ఇక్కడ భూమికి ఏం రేటు ఉండదు, నువ్వు ఉదయం నుంచి సాయంత్రం లోపల ఎంత దూరం పరిగెట్టి మళ్ళీ తిరిగి వస్తావో అంత భూమి నీదైపోతుందని చెప్తారన్నమాట. అంటే ఎంత దూరం నువ్వు వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తావో అంత భూమి నీదవుతుంది, నువ్వు దున్నుకోవచ్చు, పంట పండించుకోవచ్చు, సుఖంగా సంతోషంగా ఉండొచ్చు అని చెప్తారన్నమాట. ఆ ఊరి వాళ్ళందరూ చూడడానికి వస్తారు. ఆయన నెక్స్ట్ డే మార్నింగ్ పరుగు పెట్టడం స్టార్ట్ చేస్తాడు. అయితే ఆయన పరుగు పెడుతుంటే ఆయనకి మధ్యలో దాహం వేస్తుంది. దాహం వేసినప్పుడు అనుకుంటాడు, అయ్యో ఇప్పుడు నేను నీళ్లు తాగితే టైం వేస్ట్ అవుతుంది కదా, ఆ కొంచెం భూమి తగ్గిపోతుంది కదా, సర్లే అని మళ్ళీ పరిగెడతాడు. ఇంకా అలా పరిగెడుతూ చాలా ఎండ అనిపిస్తుంది. ఎండ అనిపించిన ఏముంది, ఒకరోజే కదా పరిగెడితే అయిపోద్దని మళ్ళీ పరిగెడతాడు.
కొంచెం దూరం అయిన తర్వాత కానీ ఆకలి అనిపిస్తుంది. ఆకలి అనిపించి అయ్యో ఇప్పుడు నేను భోజనం తినుకుంటా కూర్చుంటే ఒక 10 నిమిషాలన్నా 20 నిమిషాలన్నా వేస్ట్ అవుతుంది కదా, మరి అంత భూమి తరిగిపోతుంది కదా అని ఆ దాహం వేసినా తాగడు, ఆకలి వేసినా ఆగడు, పరిగెడుతూనే ఉంటాడు. మళ్ళీ పరిగెడుతూ ఆయనకు ఆలోచన వస్తుంది ఏంటంటే మళ్ళీ నేను తిరిగి వెళ్ళాలి కదా, నేను తిరిగి వెళ్ళి ఎంతవరకు పరిగెట్టి మళ్ళీ తిరిగి వెళ్తానో ఆ భూమి నాది అవుతుంది కదా, సరే ఇప్పుడు తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటాడు. తిరిగి వెళ్ళిపోదాం అని ఒక్కసారి ముందుకు చూస్తాడు, అనిపిస్తే ఇంకా భూమి కొంచెం పచ్చగా ఉంది, ఇంకొంచెం దూరం పరిగెడితే ఆ భూమి కూడా నాది అయిపోతుంది కదా అని ఇంకొంచెం దూరం పరిగెడతాడు. పరిగెట్టిన తర్వాత ఆయనకు మళ్ళీ మనసులో అనిపిస్తుంది అరే ఇప్పుడు నేను తిరిగి వెళ్ళాలి కదా, తిరిగి వెళ్ళకపోతే మళ్ళీ అంతా పోయినట్టే అవుద్దంటే మళ్ళీ ఆలోచన వస్తుంది నేను కొంచెం దూరం పరిగెడితే అయిపోద్ది, కొంచెం దూరం పరిగెట్టి రిటర్న్ అయిపోతాను. అలా పరిగెట్టి లాస్ట్కి ఆయన రిటర్న్ అవుతాడు. రిటర్న్ అయ్యి పరిగెట్టి మళ్ళీ గమ్యం చేరుకునే సమయానికి ఆయన ఎంత అలసిపోతాడంటే ఆయన లాస్ట్ మూమెంట్లో ఊపిరి ఆగిపోతుంది, అంటే చనిపోతాడు. అంటే ఆయన కండిషన్ ఏంటి, ఎంత దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తామో అంత భూమి ఆయనది అవుతుంది. కానీ ఆయనకి ఎలా సంతృప్తి లేదు, నిద్ర దాహం వేసినా నీళ్ళు తాగలేదు, ఆకలేసినా అన్నం తినలేదు, ఎండ వచ్చినా ఆగలేదు, ఇంకొంచెం అని లాస్ట్కి ఏం సాధించాడు, భూమి లేదు మనిషి లేడు. అప్పుడు ఆ ఊరి వాళ్ళందరూ అనుకున్నారంటే ఇంకొక పిచ్చి ఆయన బలయ్యాడు అనుకున్నారంట. అలాగే మనిషి జీవితంలో కూడా ఎలా ఉందంటే ఎండ్ పాయింట్ లేదు, ఇదైపోతే అదైపోతే ఇది జరిగితే అది జరిగితే అలా కండిషన్లు పెడుతూ పరిగెడుతూనే ఉన్నాడు తప్ప ఒక చోట ఎప్పుడు ఆగట్లేదు. సరే దీంతో ఓకే అని సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు, అంటే అసంతృప్తిలోనే పరిగెడుతూ సంతృప్తి కోసం వెళ్తున్నాను అనుకుంటున్నాడు, కానీ ఇంకా అదే అసంతృప్తిలో ఊపిరి ఆగిపోతుంది. అంటే లైఫ్ని ఎండ్ చేస్తున్నాడు. అంటే మనం ఏం సాధించినట్టు, ఏం పొందినట్టు, లైఫ్లో ఏం సుఖాన్ని తీసుకున్నట్టు, తీసుకోవట్లేదు కదా. అందుకనే ఒక క్షణం ఆలోచించాలి, ఎటువైపు మన పరుగులు, మనం సుఖంగా సంతోషంగా ఉండాలని పరిగెడుతున్నాం, కానీ ఎలా పరిగెడుతున్నాం, అసంతృప్తిలో పరిగెడుతున్నాం. అసంతృప్తిలో పరిగెట్టి ఎప్పుడు సంతృప్తి అనే గమ్యాన్ని చేరుకోకుండానే లైఫ్ ఎండ్ అయిపోతుంది. అలా పరుగు పెట్టడంలోనే జీవితం, ఆ రైతులాగా పరుగు పెట్టడంలోనే మన జీవితం ఎండ్ అవుతుంది. అలా ఉండకూడదు కదా. లైఫ్లో వస్తాయి సమస్యలు, పరిస్థితులు, ఇవన్నీ వస్తాయి, ఎన్నో కారణాలు ఉండొచ్చు. అన్ని కారణాల మధ్యలో కూడా మనం సంతృప్తిగా ఉండడం నేర్చుకోవాలి. అది ఎలా నేర్చుకుంటామంటే ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా నేర్చుకోగలుగుతాం. చూడండి, మనకి పరిస్థితులు, సమస్యలు వస్తాయి, కానీ 75% లోపల నుంచి క్రియేట్ అవుతాయి. అంటే మనలో ఉన్న అసంతృప్తి కావచ్చు, ఏదన్నా కావచ్చు, 75% పరిస్థితులు ఎలా మన లోపల నుంచి క్రియేట్ అవుతాయి. 25% పరిస్థితులు వస్తాయి బయట నుంచి, వాటిని మనం యాక్సెప్ట్ చేసి సరి చేసుకోగలుగుతాం. కానీ ఫస్ట్ దేన్ని సరి చేసుకోవాలి, లోపల 75%ని సరి చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకి కిటికీలు, ఇంటికి కిటికీలు ఉంటాయి కదా, కిటికీల్లోంచి ఏం చేస్తాం, మనం బయట చూస్తాం, బయట ప్రపంచాన్ని చూస్తాం. అద్దంలో ఏం చేస్తాం, మనల్ని మనం చూసుకుంటాం. కిటికీలోంచి చూస్తాం, అద్దంలోనే చూస్తాం, అద్దంలో ఏం చేస్తాం, మనల్ని మనం చూసుకుంటాం. మనిషి ఏం చేస్తున్నాడు, కళ్ళనే కిటికీల ద్వారా బయట ప్రపంచాన్ని చూస్తున్నాడు. ఎప్పుడైతే మనం ఈ కళ్ళనే కిటికీల ద్వారా బయట ప్రపంచాన్ని చూస్తామో అప్పుడు మనలో ఏం మొదలవుతుంది, కంపారిజన్, ఒకరితో ఒకరు పోల్చుకుంటారు, ఇంకా ఆశిస్తారు, ఎక్స్పెక్టేషన్ కదా, ఇమాజినేషన్, ఊహించుకోవడం. అంటే బయట ప్రపంచం చూడడంతో బయట వాళ్ళతో మనం పోల్చుకుంటూ, ఊహించుకుంటూ, ఆశిస్తూ, ఎలా బయట ప్రపంచాన్ని చూస్తూ అసంతృప్తిలో జీవితం వెళ్ళిపోతుంది. చూడండి, మన దగ్గర ఒకరి దగ్గర ఒకటి ఉండొచ్చు, ఇంకొకరి దగ్గర ఇంకొకటి ఉండొచ్చు. మన దగ్గర ఉన్నది వాళ్ళ దగ్గర ఉండాలని లేదు, వాళ్ళ దగ్గర ఉన్నది మన దగ్గర ఉండాలని లేదు. అంటే మనిషి ఏం చేస్తున్నాడంటే ఇతరులతో, అంటే ఈ కళ్ళనే కిటికీలతో బయట ప్రపంచాన్ని చూస్తూ బయట వాళ్ళతో పోల్చుకుంటూ తన దగ్గర ఉన్నదాన్ని మిస్ అవుతున్నాడు. అంటే మన దగ్గర కూడా ఏదో ఒక సంపద ఉండే ఉంటుంది కదా. భగవంతుడు అందరికీ అన్నీ ఇస్తాడు కదా, ఇస్తాడు, కానీ వాటిని వాడుకోవడం కొందరు నేర్చుకుంటారు, కొందరు నేర్చుకోరు. మన దగ్గర ఉన్నది ఏంటి, మన ఆ ఉన్న దాంట్లో ఎలా సుఖంగా ఉండాలి అని ఆలోచించట్లేదు. ఈ కిటికీలు ఎప్పుడు ఏం చేస్తున్నాయి, కళ్ళనే కిటికీల ద్వారా ఆత్మ ఏం చేస్తుంది, బయటే చూస్తుంది, బయట ప్రపంచం చూసుకుంటూ, కంపేర్ చేసుకుంటూ, ఎక్స్పెక్టేషన్స్తో, ఇమాజినేషన్స్తో అసంతృప్తిలో లైఫ్ని గడుపుతున్నాడు. అలా ఉండకూడదు. ఇంకా అద్దం ఏం చేస్తాం, అద్దంలో మనల్ని మనం చూసుకుంటాం. మనల్ని మనం చూసుకున్నప్పుడు మనలో లోపాలు, మంచి చెడు మనం సరి చేసుకోగలుగుతాం. మనల్ని గమనించుకుంటే ఏం చేస్తాం, మనల్ని మార్చుకోగలుగుతాం, సరి చేసుకోగలుగుతాం, మళ్ళీ సెట్ చేసుకోగలుగుతాం. అలాగే ఇప్పుడు కళ్ళనే కిటికీల ద్వారా బయట ప్రపంచాన్ని చూడడం కంటే జ్ఞానం అనే అద్దంలో
భగవంతుడు మనకి ఆధ్యాత్మిక జ్ఞానం ఇస్తున్నాడు. ఆ జ్ఞానం అనే అర్థంలో మళ్ళీ మనం గమనించుకోవాలి, మనల్ని మనం సరి చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, సంతృప్తి, అసంతృప్తి. సంతృప్తి ఏంటి, అసంతృప్తి ఏంటి? ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఇవన్నీ ఏంటి? మన మానసిక భావాలు, థాట్స్, మనలో కలిగే ఫీలింగ్స్. సంతృప్తి మనలో కలిగే ఫీలింగే, అసంతృప్తి మనలో కలిగే ఫీలింగే. చూడండి, లేని వాడికి 10 రూపాయలు వచ్చినా కానీ సంతృప్తి పడతాడు, ఉన్నవాడికి 1,00,000 రూపాయలు వచ్చినా సంతృప్తి ఉండదు, ఇంకొక 1,00,000 వస్తే బాగుండు అనిపిస్తాడు. అంటే సంతృప్తి 10 రూపాయలు 1,00,000 రూపాయలు కొలతల్లో లేదు. 10 రూపాయలతో సంతృప్తి వస్తే 1,00,000 రూపాయలతో వస్తాను లేదు. 10 లక్షలు బయట వస్తువులు, వ్యక్తుల్లో సంతృప్తి అనేది లేదు. సంతృప్తి మన మానసిక భావన, మన మానసిక స్థితి. అది ఆ స్థితిని మనం ఏం చేసుకోవాలి? తయారు చేసుకోవాలి. బయట నుంచి ఏమన్నా రావచ్చు, పోవచ్చు, కానీ దాన్ని మనం ఎలా రిసీవ్ చేసుకున్నాం, మన ఆలోచన విధానం ఎలా ఉంది, దాన్ని బట్టి సంతృప్తి, అసంతృప్తి ఆధారపడి ఉంటుంది. అయితే ఒక వ్యక్తి కూలి పని చేసుకుని బతుకుతాడు అన్నమాట. అయితే ఆయన ఒకరోజు, అంటే ఏ రోజు ఆ రోజు కూలి పని చేసుకుంటాడు, దాని తగ్గట్టు ఏదో కొంచెం డబ్బులు వస్తాయి, ఆ పూటకి ఆయన తింటాడు. ఒకవేళ పని దొరకలేదు అనుకోండి, ఆయనకి తినడానికి కూడా ఏం ఉండేది కాబట్టి ఒక్కసారి అలాగే 2-3 రోజుల నుంచి ఆయనకి ఏ పని దొరకదన్నమాట. దొరకకపోతే ఆయన ఏదన్నా కూలి దొరకకపోతా అని అలా ఎదురు చూస్తుంటే ఒక వ్యక్తి ఆ దారి నుండి ట్రైన్ దిగి వెళ్తుంటే అడుగుతాడు, నీ సామాన్లు మోస్తాను, నాకు డబ్బులు ఇస్తారా అంటే సరే అంటాడు. ఆ సామాన్లు ఆ వ్యక్తి చేతికి ఇస్తాడు. అప్పుడు చాలా ఎండ ఉంటుంది అన్నమాట. ఎండ ఉండడం వల్ల ఆయనకి తినడానికే డబ్బులు లేనప్పుడు ఆయన కాళ్ళకి చెప్పులు ఉండవన్నమాట. చెప్పులు లేకపోతే ఆయన ఆ ఎండలో నడవలేక అలా ఎక్కడ నీడు ఉంటుందో అటు కాలు ఇటు కాలు వేసుకుంటూ లోపల అనుకుంటాడు, భగవంతుడితో ఇలా అంటాడనమాట, భగవంతుడా ఏం జీవితాన్ని ఇచ్చావు, కనీసం కాళ్ళకి చెప్పులు వేసుకునే పరిస్థితి కూడా లేదు, ఇదేం జీవితము అని అనుకుంటూ ఆ సామాన్లు మోసుకుంటూ వెళ్తాడనమాట. ఆ సామాన్లు మోసి ఆయన్ని ఎక్కడ చేర్పించాలో అక్కడ చేర్పిస్తాడు, ఆయన డబ్బులు ఇస్తే తీసుకుంటాడు. సరే, ఆయన వస్తున్నప్పుడు దారిలో ఒక దృశ్యం చూస్తాడనమాట. ఏం దృశ్యం చూస్తాడంటే, ఒక ఆయనకి కాళ్ళు ఉండవు, 2 కాళ్ళు ఉండవన్నమాట. చక్రాల కుర్చీలో తోసుకుంటూ వెళ్తూ చాలా అంటే సాటిస్ఫైగా ఉంటాడు. భగవంతుని గుర్తు చేస్తూ భగవంతుడికి ధన్యవాదాలు చెప్తూ పాటలు పాడుతూ వెళ్తాడనమాట. ఆ దృశ్యం చూడగానే ఆయనకు అనిపిస్తుంది. అప్పుడు ఆయన భగవంతుడితో ఏమంటాడంటే, నాకు చెప్పులు లేవు, ఈ రోజు కాకపోతే రేపు కొనుక్కుని చెప్పులు వేసుకోవచ్చు, నేను ఈ రోజు కాకపోతే రేపు నేను చెప్పులు వేసుకోవచ్చు, అలా డబ్బులు సంపాదించుకోవచ్చు, కొంచెం కష్టపడితే నా దగ్గర డబ్బులు వస్తాయి. కానీ ఆ వ్యక్తికి చెప్పులు వేసుకోవడానికి కూడా కాళ్ళు లేవు కదా, అయినా కానీ ఆయన సంతృప్తిగా ఉన్నాడు కదా అని ఆయనకి రియలైజేషన్ అవుతుంది. అంటే మనిషి ఎప్పటికీ నా దగ్గర ఇది లేదు, నా దగ్గర అది లేదు, ఇది ఉంటే బాగుండేది, అది ఉంటే బాగుండేది, భగవంతుడు అది ఇవ్వలేదు, భాగ్యంలో ఇది లేదు అని ఇలా ఆలోచించుకుంటూ సమయాన్ని గడుపుతున్నాడు. కానీ మనం కష్టపడితే కొన్ని మన దగ్గరికి రావచ్చు కదా, మన దగ్గర ఏముంది అని చూసుకుని దాన్ని అర్థం చేసుకునే శక్తి మనిషిలో ఉండట్లేదు. అందుకే అసంతృప్తి భావాలు అనేవి పెరిగిపోతున్నాయి. అందుకే కళ్ళని కిటికీల ద్వారా బయట ఎంత చూస్తూ ఉంటాము, ప్రపంచాన్ని చూస్తాము, ప్రపంచంతో కంపేర్ చేసుకుంటూ ఉంటాము. అప్పుడు మళ్ళీ ఏమవుతుంది, అసంతృప్తి అనేది పెరుగుతూ ఉంటుంది. అందుకే భగవంతుడు ఏం చెప్తున్నాడు, జ్ఞానం అనే అర్థంలో నువ్వు గమనించుకో, నీ శక్తి సామర్థ్యాన్ని అర్థం చేసుకో. అంటే మనలో కూడా శక్తి సామర్థ్యాలు ఉంటాయి, మనం కూడా చేయగలిగింది ఉంటుంది. ఎలాంటి కారణమైనా మనం దాని నుంచి బయటకు వచ్చే శక్తి మన దగ్గర ఉంది. కానీ ఆ శక్తిని అర్థం చేసుకునే బుద్ధి మనలో ఉండాలి కదా. అందుకనే ఏం చేయాలి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని విని అర్థం చేసుకుని ఆ అర్థంలో మనల్ని మనం గమనించుకుంటూ ఈ అసంతృప్తి అనే మేఘాల నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. సంతృప్తి, అసంతృప్తి ఎందుకు వస్తుంది? ఇప్పుడు అసంతృప్తి అనేది ఎన్ని ఉన్నా మనిషికి 99% అన్నీ బాగున్నా కానీ ఏదో 1% ఇది సరిగ్గా లేదు, ఇది బాగాలేదు, ఇలా ఉంటే బాగుంటుంది అంటే అదొక సంస్కారం అయిపోయింది, అదొక అలవాటు అయిపోయింది. మళ్ళీ అడ్జస్ట్మెంట్ నేచర్ అనేది తగ్గిపోయింది. ఎంత అడ్జస్ట్మెంట్ నేచర్ తగ్గిపోతుందో అంత మళ్ళీ అసంతృప్తి అనేది పెరుగుతుంది. అంటే కనెక్షన్, సంతృప్తి సంతోషం, అసంతృప్తి దుఃఖం, ఇవన్నీ కనెక్టే ఉంటాయి. సంతృప్తి అనేది ఇంటర్నల్, మనసు యొక్క స్థితి. మనం ఎంత సంతృప్తిగా ఉంటామో అంత మన ముఖంలో సంతోషం అనేది కనిపిస్తుంది. ఎంత మనం అసంతృప్తిగా ఉంటామో అప్పుడు మన ముఖంలో అసంతృప్తి ఇంటర్నల్, దుఃఖం అనేది ఎక్స్టర్నల్. ఆ బాధ, ఆ ఫీలింగ్స్ ఎక్కడ కనిపిస్తాయి? మన ముఖంలో కనిపిస్తాయి. అంటే పరిస్థితులు కామన్, ఎవరికి లేవు పరిస్థితులు?
ప్రతి ఒక్కరికి ప్రపంచంలో ఉంటాయి. అంటే ఒక్కొక్కరికి ఒక విధంగా ఉండొచ్చు. కొందరికి ఫైనాన్షియల్ ఉండొచ్చు, కొందరికి సంబంధాలతో ఉండొచ్చు, కొందరికి ఆరోగ్యంతో ఉండొచ్చు. ప్రతి ఒక్కరు ఏదో రకంగా దాటుకుంటూనే వెళ్తున్నారు. కానీ ఆ దాటుకుంటూ వెళ్ళేటప్పుడు నా మానసిక స్థితి ఎలా ఉంది, దాన్ని నేను ఎలా ఎదుర్కొంటున్నాను. ఏవో కారణాల వల్ల సంతృప్తి అసంతృప్తి అనేది రాదు. చూడండి, అంటే లేనివాడికి 10 రూపాయలు వచ్చినా ఆ 10 రూపాయల్లో సంతోషం ఎలా అంటే ఆయన భావాలు అలా ఉన్నాయి. నాకు 10 రూపాయలు వచ్చినాయి కదా, ఈ 10 రూపాయలతో ఈ పూట తినచ్చు, లేకపోతే ఇది కొనుక్కోవచ్చు, ఇది చెయ్యొచ్చు అంటే ఆయన దాని గురించి సంతోషంగా ఆలోచిస్తున్నాడు. ఉన్న వ్యక్తికి 1,00,000 రూపాయలు వచ్చినాయి, 1,00,000 రూపాయలు వచ్చింది, నా పక్క ఆయనకి 2 లక్షలు వచ్చింది, నాకు 1,00,000 వచ్చింది కదా, ఇంక నాకు 3 లక్షలు వచ్చింది కదా, ఒకటే ఎందుకు వచ్చింది అంటే కంపారిజన్. నాకు ఇలా ఎందుకు, అలా ఎందుకు అంటే వచ్చింది పోయింది, దాంతో సంబంధం లేదు. మన థింకింగ్ ఎలా ఉంది, మన మానసిక స్థితి ఎలా ఉంది, మన భావాలు ఎలా ఉన్నాయి, దాని మీద ఆధారపడి ఉంటుంది సంతృప్తి అసంతృప్తి. అందుకే ఎప్పుడు లేదు కాదు అనే ఫీలింగ్స్లో ఉండకుండా, సరే ఏదో నీళ్లు చూడండి, నీళ్ళ ప్రవాహం ఉంది, నీళ్లు ప్రవహిస్తూనే ఉంటాయి. దానికి ఏదన్నా అడ్డు వచ్చింది అనుకోండి, మధ్య చిన్న చిన్న రాళ్ళు రావచ్చు, ఇంకేదన్నా అడ్డు రావచ్చు. ఎలాంటి అడ్డు వచ్చినా కానీ నీళ్లు తన ప్రవాహాన్ని ఎప్పుడైనా ఆపేస్తాయా? ఆపవు కదా. ఎలా వచ్చినా అది ఏదో విధంగా ప్రవహిస్తూనే ఉంటుంది, డిస్సాటిస్ఫై కాదు, ప్రవహిస్తూనే ఉంటుంది. అలాగే ఏ కారణాలు, ఏ పరిస్థితులు మనిషి ఎదుగుదలకి అడ్డు రావు. అంటే ఈ కారణం వల్ల, ఆ కారణం వల్ల ఇది జరిగింది, అది జరిగింది, అందుకే నాకు అసంతృప్తిగా ఉంది అని అనుకోవడానికి వీల్లేదు. ఏ కారణం మనల్ని ఆపదు. ఇప్పుడు చూడండి, పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు కొన్ని కుటుంబాల్లో ఎలా ఉంటుంది, లేని పరిస్థితులు ఉంటాయి, వాళ్ళ చేతుల్లో డబ్బులు ఉండవు. అప్పుడు వాళ్ళకి ఎలా అసంతృప్తి, అయ్యో మనం పిల్లల్ని మంచి చదివించలేకపోయామే, వాళ్ళకి అడిగింది ఇవ్వలేకపోయాము, వాళ్ళకి చెయ్యలేకపోయాము అని మనం అసంతృప్తిగా ఉంటే పిల్లల్లో కూడా ఆ ప్రభావం పడుతుంది. ఆ ప్రభావం పడి వాళ్ళు కూడా అవే కారణాలు పట్టుకుని వాళ్ళలో ఎదుగుదల అనేది ఆగిపోతుంది. అలా కాకుండా సరే మన దగ్గర లేని పరిస్థితే ఉండొచ్చు, ఆ లేని పరిస్థితి కూడా మంచిదే. ఎందుకంటే మనం అడిగిందల్లా ఇస్తే, అడిగిందల్లా చేస్తే వాళ్ళు దుర్వినియోగం చేయొచ్చు, సమయాన్ని వేస్ట్ చేయొచ్చు, డబ్బుల్ని వేస్ట్ చేయొచ్చు. వాళ్ళకి డబ్బు విలువ తెలియదు, సమయం విలువ తెలియదు, దేని విలువ, సంబంధాల విలువ, దేని విలువ తెలియకుండా అయిపోతుంది. ఒకవేళ లేని పరిస్థితిలో ఉన్న దాంట్లో సర్దుకోవడం నేర్పిస్తే, కష్టపడడం నేర్పిస్తే వాళ్ళు మంచిగా ఎదుగుతారు. వాళ్ళకి సమయం విలువ తెలుస్తుంది, డబ్బు విలువ తెలుస్తుంది, సంబంధాల విలువ తెలుస్తుంది. మనం ఎందుకు ఇలా పాజిటివ్గా ఆలోచించు, అరే మన దగ్గర లేదు కాబట్టి పిల్లలకి ఇది ఇవ్వలేకపోతున్నాం, మంచి స్కూల్లో జాయిన్ చేయలేకపోతున్నాం. మనం ఆ అసంతృప్తి భావాలతో ఉంటే ఆ పిల్లల ఎదుగుదలపైన ఆ ప్రభావం పడుతుంది. వాళ్ళలో కూడా అసంతృప్తి అనేది ఇంకా ఇంకా పెరుగుతుంది. దానికి బదులు ఏం చేయాలి, ఈ పరిస్థితి కూడా మంచిదే, వాళ్ళకి సమయం డబ్బుల విలువ తెలిసి వస్తుంది కదా. ఎందుకంటే లేని పరిస్థితులు ఏం చేస్తారు, జాగ్రత్తగా ఖర్చు పెడతారు. అయ్యో ఇప్పుడు మనం ఖర్చు పెడితే నెక్స్ట్ ఎలా, అదే మనం అడిగిందల్లా ఇచ్చామనుకోండి, అప్పుడు వాళ్ళకి ఏముంది విలువ తెలియదు, ఎంత కష్టపడితే డబ్బులు వస్తాయో తెలియదు. వాళ్ళు అలా వేస్ట్ చేస్తూ లైఫ్ని కూడా వేస్ట్ చేసుకుంటారా లేదా. అందుకనే మనము ఏ కారణంతో అసంతృప్తి పడకూడదు. ఏ కారణంతో అసంతృప్తి పడి మన జీవితంలో ఎదుగుదల ఎప్పుడూ ఆగిపోదు. మనం చరిత్రలో ఎంతోమంది స్టోరీస్ విన్నాం, ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు చరిత్రలో నిలిచిపోయారు. ఎలా వాళ్ళ చరిత్రలో నిలబడగలిగారు, అన్ని పరిస్థితులు అనుకూలిస్తే వాళ్ళు అనుకున్నది అయ్యి వాళ్ళు గొప్పవాళ్ళు కాలేదు. ఎలాంటి పరిస్థితి వచ్చినా వాళ్ళు దానికి అనుగుణంగా సరే వాళ్ళ మానసిక భావాల్ని సెట్ చేసుకుని ప్రయత్నం ఆపకుండా ముందుకు వెళ్తే వాళ్ళు గొప్ప వాళ్ళ చరిత్రలో నిలబడిపోయారు. అందుకే ఏంటి, ఈ అసంతృప్తి అనేది పరిస్థితులతో, వ్యక్తులతో, సమస్యలతో రాదు, మన మానసిక భావాలతో క్రియేట్ అవుతుంది. ఈ మానసిక భావాల్ని మనం చేంజ్ చేసుకోవాలంటే మనలో ఏముండాలి, ఆధ్యాత్మిక జ్ఞానం ఉండాలి. ఎంత భగవంతుడు చెప్పిన జ్ఞానాన్ని వింటామో అప్పుడు మన బుద్ధి రైట్ వేలో పనిచేస్తుంది. ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు సరైన నిర్ణయం తీసుకోగలుగుతుంది. సరే ఆ పరిస్థితి వచ్చింది, మన దగ్గర ఆ లోపం ఉంది, మన దగ్గర డబ్బులు లేకపోవచ్చు, మన దగ్గర మంచి సంబంధాలు లేకపోయినా కానీ ఎలా సర్దుకోవాలి, ఎలా సెట్ చేసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన, మనలో ఉత్సాహం, క్రియేటివిటీ పెరుగుతుంది ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటే.
ఆధ్యాత్మిక జ్ఞానం లేదు అనుకోండి, అప్పుడు ఈ కిటికీలు ఏం చేస్తాయి, బయట చూస్తూ ఉంటాయి కదా, బయట చూసి బయట ప్రపంచంతో కనెక్ట్ అయ్యి కంపేర్ చేసుకుని నాకు అది లేదు ఇది లేదు, ఎన్ని ఉన్నా ఏదో లేదు లేదు. ఇప్పుడు చూడు, సంస్కారం అలవాటు మార్చుకోవాలంటే కొంచెం కష్టపడాలి, కష్టపడితే తప్ప అలవాటు సంస్కారం అనేది మారదు. అందుకే ఇప్పుడు మనం ఏం శ్రమ చేయాలి, మన సంస్కారం పైన శ్రమ చేయాలి. మరి అసంతృప్తి అనే సంస్కారాన్ని మార్చుకోవాలంటే మనలో పాజిటివ్ దృష్టికోణాన్ని అలవర్చుకోవాలి. ఎంత మనం పాజిటివ్గా ఉంటామో, అంటే పరిస్థితులు వ్యక్తుల పట్ల ఎంత పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకుంటామో అంత మనలో సంతృప్తి అనేది వస్తుంది. అప్పుడు సంతృప్తిగా ఉన్నప్పుడు ఎలాంటి పర్వతం లాంటి పరిస్థితి అయినా దాటడం మనకి ఈజీ అవుతుంది. మరి పాజిటివ్ యాటిట్యూడ్ మనలో డెవలప్ కావాలి అంటే మనకి ఏం ఉండాలి, ఆధ్యాత్మిక జ్ఞానం ఉండాలి. ఎంత జ్ఞానాన్ని అర్థం చేసుకుంటాము అంటే మంచి విషయాలు వింటాము, మంచి విషయాలు ఆలోచిస్తాము, అంటే మనల్ని మనం ఉత్సాహపరచుకోవాలి. మనల్ని మనం అంటే ఆగిపోద్ది ఇక్కడ, అరే నా దగ్గర ఇది లేదు కదా, ఇలా ఉంది కదా, అలా ఉంటే ఎలా చేయాలి అని నిరుత్సాహపడి ఆగిపోద్దు. అంటే అసంతృప్తి అనే మేఘాలు మన లైఫ్లో రాకుండా చూసుకోవాలి. ఎప్పుడైతే ఈ మేఘాల నుంచి మనం సేవ్ చేసుకుంటామో అప్పుడు భాగ్యం అనే సూర్యుడు ఎప్పుడు ఉదయించుంటాడు. అప్పుడు మన దారి కూడా ఎలా ఉంటుంది, క్లియర్గా క్లీన్గా ఉంటుంది. అది ఏ దారిలో వెళ్ళాలో ఆ దారిలో వెళ్ళి మనం లైఫ్ని హ్యాపీగా జీవించగలుగుతాం. అయితే మన రూట్ ఎలా ఉంటుంది, అప్పుడు మన లైఫ్లో నిరాశ నిస్పృహ అనే చీకట్లు కూడా రాకుండా లైన్ క్లియర్గా మన భవిష్యత్తు ఉజ్వలంగా తయారవుతుంది. అందుకే ఈ సంస్కారం పైన చాలా చాలా అటెన్షన్ పెట్టాలి. అసంతృప్తి అనేది మనలో కానివ్వకూడదు. 99% తేడా ఉన్నా కానీ 1% మనం దాంట్లో ఉన్న ఏదో ఒకటి వెతుక్కుని సంతృప్తిగా ముందుకు వెళ్ళటం నేర్చుకోవాలి. మన మానసిక భావాల్ని చేంజ్ చేసుకోవాలి. మరి మానసిక భావాలు చేంజ్ కావాలంటే మన మీద మనకి నమ్మకం ఉండాలి, భగవంతుడి మీద నమ్మకం ఉండాలి. ఎంత మనం పరమాత్మపై నిశ్చయంతో ఉంటామో, భగవంతుని మనం వెంట ఉంచుకుంటామో ఆవిడ మళ్ళీ ఈ భావన ఏర్పడుతుంది, ఏది జరిగినా మంచే జరుగుతుంది, ఎందులోనైనా కళ్యాణమే ఉంది. ఇలా పాజిటివ్ యాటిట్యూడ్ ఎంత డెవలప్ చేసుకుంటామో, సమస్య పెద్దదొచ్చినా చిన్నదొచ్చినా ఏదొచ్చినా భగవంతుడు నా వెంట ఉన్నాడు, ఏది జరిగినా మంచే జరుగుతుంది అనే నమ్మకం మళ్ళీ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనలో అసంతృప్తి అనేది రాదు. సంతృప్తిగా సాటిస్ఫైగా మనం ముందుకి వెళ్ళగలుగుతాం. అందుకే అసంతృప్తి మేఘాలు మన దారిలోంచి బయటికి పడాలి అంటే మన మీద మనకి నమ్మకం ఉండాలి, భగవంతుడి మీద నమ్మకం ఉండాలి. ఆయన చెప్పిన జ్ఞానాన్ని చింతన చేస్తూ, ఆయన్ని గుర్తు చేస్తూ, ఆయన వెంట ఉంచుకుంటామో అంత జీవితంలో సంతృప్తిగా సంతోషంగా ఉండగలుగుతాం. ఈ ఎపిసోడ్లో సంతృప్తి అసంతృప్తి గురించి తెలుసుకుందాం. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.